హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాం. ఫిష్ ఫ్రై. దీనికి 1 కిలో ఫిష్ తీసుకున్నామండి. దానికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు ఈ మూడింటిని ఇట్లా మిక్స్ చేసి ప్రతి ముక్కకు పట్టేటట్లు ఈ విధంగా చేసుకోవాలి. దీనికి మసాలా అవసరం లేదండి. ఫిష్ ఫ్రైకి ఓన్లీ ఉప్పు, కారము, పసుపు ఈ మూడింటిని ఈ విధంగా మిక్స్ చేసి ప్రతి ముక్కకు బాగా పట్టేటట్లు చేసుకున్న తర్వాత వీటిని దాదాపు 2-3 గంటల పాటు మ్యారినేట్ చేయాలి. ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా ప్రతి ముక్కకు పట్టే విధంగా చూసుకోవాలా. చూడండి, ముక్కకు బాగా పడుతుంది. ఇది ఇలా ఇలా ఒక్కొక్కటి ఈ విధంగా చేసుకోవాలి. ఈ ముక్కలకు ఈ విధంగా పట్టించిన బాగా కలిసింది, అంత ఎర్రగా బాగా వచ్చింది. దీంట్లో కలర్ గిల్లర్ ఏం వేయలేదండి. ఓన్లీ కారం, ఉప్పు, పసుపు ఈ మూడింటితోనే ఈ విధంగా 2 గంటలు లేదా 3 గంటల పాటు మ్యారినేట్ చేస్తాం. ఇట్లే ఒక మూత పెట్టి గాలి ఆరేటట్లు చేస్తాం. తరువాత వీటిని వేయించేది చూద్దాం. హాయ్, మనము ఇంత మునుపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫిష్ను ఇప్పుడు మనం వేపుడు చేస్తున్నాం. ఎక్కువగా ఆయిల్ వేసి ఆయిల్లో వేపుడు చేస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఈ ఇనుప పెనం తీసుకొని వాటి మీద ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసి, చూడండి, ఆయిల్ ఎంత అంటే అంత కొద్దిగా ఆయిల్ వేస్తూ ఈ ఫిష్ ముక్కలను వేసి ఇలా మనము తిప్పుకుంటూ ఉండాలి. ఈ ముక్క బాగా ఎర్రగా వేగేటంత వరకు మనము తిప్పుకుంటూ ఉండాలి. కొద్దిగా ఎర్రగా అవుతుంది. ఆయిల్ తక్కువ పడుతుంది, ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ అంతా బాగా. చూడండి, అయిపోయింది. ఈ పీస్ ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాం. చూడండి ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఈ చిట్కాను ప్రతి ఒక్కరూ పాటించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా పిల్లలు ఇది టేస్ట్ చేసి చూపిస్తారు. హాయ్ జాను. హాయ్ బాబాయ్, అయిపోయిందా? అయింది. చూడు, చూడు, ఏం మసాలా లేకపోయింది, చాలా బాగుంది బాబాయ్. క్రిస్పీగా. దీంట్లో మసాలా ఉండదు. ఓన్లీ కారము, ఉప్పు, పసుపు ఈ మూడింటితోనే ఈ ముక్కనంతా కూడా మ్యారినేట్ చేసి 3 అవర్స్ ఉంచినామండి. 3 అవర్స్ తర్వాత ఇప్పుడు మనము ఇనుప పెనం మీద ఆయిల్ లేకోకుండా కొద్దిగా ఆయిల్ ఇడుస్తూ, బాగుందా? సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మసాలా లేకుండా సింపుల్ గా క్రిస్పీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా. అందరికి థ్యాంక్ యూ. బాయ్. మేము ఇంకా అన్ని ఎంజాయ్ చేసేస్తాం.